పేరు రాపాక వెంకట ప్రభాకర బాబు. నేను రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. ఆధ్యాత్మిక ప్రవచనాలు కొన్ని కొద్దిగా ఎంతో లేకపోయినా తెలియజేస్తూ యూట్యూబ్లో ఉంటాను. నాకు ఏలూరులో 500 మంది దళిత విద్యార్థులతో కలిపి ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలను నేనే మేనేజర్ అండ్ కరెస్పాండెంట్. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా బట్టలు కానీ లేకపోతే కనుక ఇతరత్ర పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన బాలా శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినటువంటి చాలా మంచి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు. నేను ఒక విషయం చెప్తున్నాను. మన భారతదేశంలో ఏ బ్రాహ్మణ సంఘం ఎవ్వరూ ఏర్పాటు చేయనన్ని కార్యక్రమాలని ఈ 4 సంవత్సరాల్లో మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీ బాలా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుపుకుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరచడం కోసం. మనకి ఇవాళ ఈ గురుభ్యో నమః కార్యక్రమం పెట్టారంటే మనకు గురువుల గురించి ఎంతమందికి అవగాహన ఉంది? అసలు గురువుల్లో మనకు ముఖ్యంగా ఎంతమంది గురువులు ఉంటారు? ఈ గురువుల్లో మనకు ముఖ్యంగా మనం ఒక 5 గురించి ముఖ్యంగా తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే తల్లి, ప్రథమ గురువు. 2 తండ్రి, 3 ఉపాధ్యాయుడు, 4 వేద పండితులు, 5 అర్చకులు. వీళ్ళ 5 గురించి మనం కొద్దిగా ఒక్క నిమిషం చెప్తాను మీకు. తల్లి, ఈ తల్లి మనకి జ్ఞానాన్ని, సహనాన్ని, ఓర్పుని నేర్పుతుంది. ఈ 3 కూడా నేర్పేది తల్లి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి కొడుకు ఇద్దరు ఉన్నారు. కొడుకును చక్కగా చదివించిన తల్లి, వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇక్కడ అమెరికాలో, కావాల్సిన డబ్బులన్నీ పంపుతున్నాడు తల్లికి. ఆ తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఒకరోజు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను ఎంత చదివించావు, చిన్నప్పటి నుంచి ఇన్ని విద్యాబుద్ధులు నేర్పించావు, నేను నీకు ఏ విధంగా రుణం తీర్చుకోగలను? ఇదిగో ఈ 1,00,000 రూపాయలు తీసుకో, ఇవి తీసుకుని నన్ను రుణ విముక్తం చేయి అని చెప్పేసి తల్లిని అడిగాడు. అడిగేటప్పటికీ తల్లి నవ్వి ఒక్క మాట చెప్పింది, ఈ డబ్బుతో నేనేం చేసుకుంటాను నాయన ఈ వృద్ధాప్యంలో? ఒకే ఒక్క మాట చెప్తాను, ఏమీ లేదు, ఈ ఒక్కరోజు రాత్రి చిన్నప్పుడు నువ్వు నా దగ్గర ఎలా అయితే పడుకున్నావు అలాగ ఒక్కసారి పడుకో, ఒక్క రాత్రికి పడుకోను. అలాగే అమ్మ దాందే ఉంది, దాంతో నా రుణం తీసిపోతుంది ఏంటంటే అలాగే చేస్తాను అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఆవిడ దగ్గర పడుకున్నప్పటికి 1 గంట పోయిన తర్వాత తల్లి, నాయన దాహం వస్తుంది కాస్త మంచినీళ్ళు పట్టరా అని మంచినీళ్ళు పట్టుకొచ్చాడు. ఆ మంచినీళ్ళు తల్లి తాగుతూ సగం నీళ్ళు పక్క మీద వంపేసేపటికి పక్కంతా తడిచిపోయింది. ఇదేంటమ్మా పక్కంతా తడిపేస్తావు అని చెప్పేసి అడిగేటప్పటికి అయ్యో నాయన చూసుకోలేదు, ఉలికిపోయాను. మళ్ళీ ఇంకో గంట పడుకున్న తర్వాత మళ్ళీ దాహం వేస్తుందని మళ్ళీ కేకేసి మళ్ళీ ఇంకో గ్లాసు నీళ్ళు తెమ్మంటే మళ్ళీ అలాగే చేసింది. అప్పుడు కొంచెం కొడుకు కొద్దిగా చిరాకు వచ్చి, ఏంటమ్మా అస్తమానం ఇలాగే చేస్తున్నావు, పక్కంతా తడిచిపోతుందని. సరే 3వసారి కూడా అలా కేకేసేపటికి కోపం వచ్చేసింది కొడుక్కి. ఏంటమ్మా అస్తమానం ఇలాగా నువ్వు పక్కన తడిపేస్తుంటే ఈ చలికాలంలో నేను ఎలా పడుకోవాలి నీ దగ్గర? నేను ఎలా నిద్రపోవాలి రాత్రి తెల్లవారులు? ఇప్పటికే రాత్రి 12 గంటలు అయిపోయింది, నాకు నిద్రపోయేటప్పుడు నేను ఉండేటప్పుడు అని అడిగింది. అడిగేటప్పటికి ఆ కుర్రాడు అలా అడిగేటప్పటికి అప్పుడు ఆ తల్లి సమాధానం చెప్పింది, నాయన నిన్ను 9 మాసాలు నేను ఈ కడుపులో పెట్టుకుని పెంచా, ఈ కడుపులో నీ మలం మూత్రం అన్నింటినీ కూడా విసర్జించావు, నేను అసహించుకోలే. పక్కలో పడుకుని పక్క తడిపేశావు, ఎన్నోసార్లు బట్టలు మార్చా, రాత్రి తెల్లవారులు నిద్రపోలే. నువ్వు పెరిగి పెద్దవాడు అయ్యేదాకా కూడా నేను నిద్ర అన్నది ఎరగను. అన్ని రోజులు నేను నిద్ర సుఖం ఏమీ ఎరగనటువంటి నేను ఒక్క రాత్రి 1-2 సార్లు నేను లేపేటికి ఎంత చిరాకు పడుతున్నావో, నువ్వు నా రుణం ఎలా తీర్చగలవు అని అడిగింది. దాంతో ఆ కుర్రవాడికి బుద్ధి వచ్చి వెంటనే తల్లిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఎప్పుడు బాధపెట్టలేదు. అంటే తల్లి మనకి అక్కడ జ్ఞానాన్ని బోధించింది, సహనాన్ని బోధించింది, ఓర్పును బోధించింది. 3 మొట్టమొదట పిల్లాడు పుట్టంగానే చంటి పిల్లాడు పాస్ పోసేసి ఆ పాస్ని టప కొడుతుంటాడు. కొడుతూ ఉంటే తల్లొచ్చి కొడుతుంది.
తల్లి వచ్చి కొట్టేపటి వెంటనే ఆ తల్లి మందరం చేయడానికి వాడు రెండోసారి ఆ తప్పు చేయదు. అలాగే తండ్రి మనకి ఎలా కార్యక్రమాలు నడవాలో అలాగా బయట వ్యవహారాలని నేర్పుతాడు తండ్రి. మూడో వ్యక్తి గురువు. గురువు ఏంటంటే ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయులు మనకి లోకానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడు. 4 వేద పండితులు. ఈ వేద పండితులు 16 సంవత్సరాలు వేదాలన్నింటినీ కూడా ఏ పుస్తకం మీద రాయకుండా, ఏమీ కంటతా పట్టకుండా, నోటితో గురువు గారు చెప్తే వల్ల వేస్తూ అకుంఠిత దీక్షతో నేర్చుకున్నటువంటి పండితులు వేద పండితులు. 5 అర్చకులు. ఈ 5గురు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని, ఈ గురుభ్యో నమః కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన బాలా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ సంక్షేమ వేదిక సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సహకరిస్తున్నాను.